అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. మీ బంధువుల కొందరు మీ శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు మిమ్మల్ని నష్టం చేయాలా అని చూస్తున్నారు. మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి ఎవరితో కూడా తెలియచేయకండి. జాగ్రత్తగా ఉండండి. వారు మీకు వెన్నుపోటు పొడుస్తారు. ఈరోజు మీకు ఓపిక అవసరం అవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కృషి యొక్క అనుభూతి మీరు చెందుతారు. ఆదాయం మునుపటిలాగే ఉంటుంది. రాజకీయాలు, వ్యాపారం మరియు ఉద్యోగాలు రెండింటిలోనూ మీకు ఈరోజు మంచి అభివృద్ధి అనేది వస్తుంది. ఉద్యోగస్తులు అయితే అధికారికంగా వెళ్ళడానికి ఒక ఆర్డర్ పొందవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీకు మంచిగానే ఉంటుంది. మరియు ఈరోజు ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. ప్రతికూలత కారణంగా మీరు కోపంగా ఉంటారు. మీ ఆలోచనలు సానుకూలంగా చేయడానికి ప్రయత్నించుకోండి. ప్రజల విమర్శ నమ్మకం లేకపోవడానికి కారణమవుతుంది. కష్ట సమయాల్లో మీకు మద్దతు అనేది ఇస్తారు. అటువంటి వ్యక్తుల సూచనలకు మాత్రమే శ్రద్ధ పెట్టండి. ఆర్ట్ మరియు ఆర్ట్ ఫీల్డ్ తోటి సంబంధం ఉన్నటువంటి విద్యార్థులకైతే మంచిగా ఉంటుంది. అలాంటి వ్యక్తులకు కూడా పని బాగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధి ఉన్నా కూడా అది తొలగించడానికి మంచి మందులు సేకరించడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అన్ని విషయాల గురించి జాగ్రత్త తీసుకోవాలి. ముందు వెనక ఆలోచించి మీరు అడుగు వేయటం ద్వారా మీకు ప్రమాదకర పరిస్థితి నుండి కూడా బయట రాగలుగుతారు. ఈరోజు మీరు వాహనం ఎవరికి కూడా ఇతరులకు మీరు ఇవ్వకండి అప్పుగా. మీ వివాహ జీవితంలో సంతోషం రాబోతుంది. మరి సంతానం లేని వారికి సంతానం కొరకు శుభవార్త అందబోతుంది. సాయంత్రం పూటకు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోగలుగుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సామాజికమైనటువంటి సంస్థలతోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతోటి మీరు ఈరోజు మాట్లాడటం కూడా జరుగుతుంది. లక్కీ సంఖ్య 46, లక్కీ కలర్ కాంస్య. పరిహారంలో మరి ఈరోజు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం ద్వారా మీకు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయడం ద్వారా దోషాలు అయితే పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.